శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 20 గోవర్ధనగిరి రెండవ భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. గోపోత్సవ సంరంభాలు గొప్పగా జరిగిపోతున్నాయి. గ్రామంలోని అందరూ పాల్గొనడానికే నిశ్చయించుకున్నారు. హేమాహేమిల వంటి వారు ఇద్దరు ఆచార్యులు కలిసి తీర్మానించి ఏర్పాటు చేశారు. నందముఖ్యుడు నాయకత్వం వహిస్తున్నాడు. అలాంటప్పుడు ఇక మార్పుకి భయపడవలసిన పనిలేదు అని స్థిరపరచుకుంటున్నారు. ఆ తరుణంలో ఒకనాడు గ్రామంలో దిగాడు స్తోతకృష్ణుని కుమారుడు అయ్యన. ఇంతకాలము అతడు కంసరాజులతో పాటు యుద్ధాలలోనున్నాడు. చాలా ధైర్య సాహసములు గలవాడు. 25-30 ఏళ్లుంటాయి. సైన్యములో సాధారణ సైనికుడిగా ప్రవేశించి తన ప్రతిభ వల్ల అధికారుల ప్రశంసలకు పాత్రుడై ఇప్పుడు శతపతి హోదాలో ఉన్నాడు. కంసరాజేంద్రుని మెప్పును పొందాడు. విజయోత్సవ సందర్భంలో అతడు సహస్రపతి హోదాకు పెరుగుతాడని అందరూ అనుకుంటున్నారు. కంసరాజు మామగారు మగధరాజు జరాసంధుడు. ఆయన అశ్వమేధ యాగం చేయటానికి పూనుకున్నాడు. జరాసంధుని అశ్వమేధానికి ఆయన అల్లుడు సైన్య సమేతంగా వెళ్ళాడు. ఆ సైన్యంలో ఉన్నాడు అయ్యన. అశ్వమేధ యాగం పూర్తయింది. జరాసంధుడు సార్వభౌముడయ్యాడు. కంసరాజు మామగారి అనుగ్రహానికి ఆదరాభిమానాలకి పాత్రుడయ్యాడు. అతని అధికారం ఇనుమడించింది. సామ్రాజ్యానికి ముఖ్య సేనాని అయ్యాడు. కాని అతని మధురానగర యాదవ సైన్యం చాలా భాగం పోయింది. పోగా మిగిలిన కొద్ది మందిలో అయ్యన ఒకడు. యాదవ సైన్యంలో గొప్ప హోదాను అందుకోబోతున్నాడు. విజయోపేతుడై విలాసంగా ఇంటికి తిరిగి వచ్చాడు అయ్యన. రాధను పెండ్లాడి సుఖంగా అధికారంతో ఐశ్వర్యంతో జీవితం గడపాలని కలలుగంటూ గ్రామంలోకి ప్రవేశించాడు. తన ఉద్యోగ వైభవం ప్రదర్శించి ప్రజల మెప్పు పొందాలని ఆశతో ఉత్సాహంతో ఇంటికి వచ్చిన అయ్యనకి అనుకోని వార్తలు చెవిన పడ్డాయి. తను ఊహించుకొనిన గాలిమేడలు కూలిపోయాయి. తాను పెండ్లాడగోరిన రాధ తనకు లేకుండా పోయింది. తాను గ్రామం విడిచి వెళ్లిపోయిన రోజులలో గ్రామానికి కొత్తగా కదిలి వచ్చిన నందముఖ్యుడి కొడుకు ఆమెను పెండ్లాడుతాడట. మరొకరెవరైనా అయితే తన తండ్రి అభ్యంతరం చెప్పి అలా జరగకుండా చూచేవాడేమో. ఇక్కడ వరుడు నందముఖ్యుని కొడుకే అవటం వలన అతడేమీ మాట్లాడలేకపోయాడు. ఈ జరిగిన తిరస్కారం ఆయనకి చాలా బాధ కలిగించింది. అది తనకి, తన ఉద్యోగానికి, తన హోదాకి, కుటుంబ గౌరవానికి ఒక పెద్ద దెబ్బ అనుకున్నాడు. నిజానికి అతడు ఎప్పుడూ రాధని చూడలేదు. అతడు యుద్ధాలకు పోయేసరికి ఆమె ఇంకా బృందావనం రానేలేదు. ఆమె అందచందాలను మంచి చెడ్డలను అతడెరుగడు. కాని ఆమె తండ్రి వృషభానుడు మాట ఇచ్చాడు. అందుచేత రాధ తన భార్య అని అయ్యన అనుకునేవాడు. అంతకంటే ఆమెకు తనకు ఎలాంటి సంబంధము లేదు. జరిగిన విషయం తండ్రి వలన విని ఆలోచనలో పడ్డాడు అయ్యన. ఆ రాధను తను చూడలేదు. ఆమె ఎలాగుంటుందో తనకిప్పటికీ తెలియదు. ఆమెను గురించి తను బాధపడవలసిన అవసరం లేదు. తనకు రాజదర్బారులో గల హోదాను బట్టి ఈ రాధ కన్నా ఎక్కువ అందమైన వాళ్లను, తెలివైన వాళ్లను, మంచివాళ్లను, ఒకరు కాకపోతే ఇద్దరిని, ముగ్గురిని, ఎంతమందినైనా పెండ్లాడవచ్చును. తన కంసప్రభువు చల్లగా ఉంటే తనకేమీ లోటు లేదు. కాని ఈ యూరి గొల్లలు తనకు తీరని పరాభవం చేశారు. ఈ గోపకుల మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. దెబ్బకు దెబ్బ కొట్టి తీరాలనుకున్నాడు. తనకు నిర్ణయించబడిన రాధను తనకు లేకుండా చేసిన నందకుమారుని గురించి తన తండ్రి ఏవో కథలు చెప్పాడు. అతడు చాలా గొప్పవాడట. రాక్షసులను చంపాడట. మురళిని మ్రోగిస్తూ ఆడపిల్లలతో కలిసి నృత్యం చేస్తాడట.
మడుగులో కాళీయుని మదమనిచాడట. మహానుభావుడట. ఆ సంగతేమిటో తాను తెలుసుకోవాలనుకున్నాడు. తాను తక్కువవాడా? మధురానగర సైన్యాలలో శతపతి, అనతి కాలంలోనే సహస్రపతి కాబోతున్నాడు. అనేక యుద్ధములలో శత్రువీరులను ఎంతమందినో తాను చంపాడు. కృష్ణుడు గోపముఖ్యుని కొడుకైతే తాను కంసరాజు దర్బారులో ఘనమైన ఉద్యోగి. తన భుజబలాన్ని, సాహస విక్రమాలను ప్రదర్శించి రాజుల మన్ననలను పొందాడు. తన తడాకా చూపించాలి. పట్టుదలకైనా ఆ వృషభారుని కూతుర్ని తాను పెండ్లి చేసుకుని తీరాలనుకున్నాడు. కృష్ణుని ప్రోత్సాహం వలన ఈ ఏడు బృందావనంలోని గోపకులు ఇంద్రోత్సవం మానేసి గోపోత్సవం చేస్తున్నారని విన్నాడు. ఇంద్రుడు మహాప్రభువు. వర్షాలకు, తుఫానులకు, యుద్ధాలకు ఆయన అధిపతి. ఆయన ప్రీతి కోరి చేసే యజ్ఞం మానిపించటం వల్ల ఈ కృష్ణుడు పతనం కాక తప్పదు. తాను యుద్ధవీరుడు. తను ఇంద్రుణ్ణి కొలుస్తాడు. కృష్ణునితోనూ నందునితోనూ నిమిత్తం లేకుండా తాను బృందావనంలో ఇంద్రోత్సవం జరిపించాలనుకున్నాడు. పాత ఆచారాలయందు అభిమానం గల యాదవులు కొందరు తన పక్షానికి వస్తారు. వాళ్ళ మద్దతు సంపాదించుకొని రాధను గురించి తగవు లేవదీయాలనుకున్నాడు. గోపోత్సవం ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఉత్సవం 7 రోజులే అయినా 14 రోజులకు కావలసిన సంబరాలను అందరూ సమీకరించుకుంటున్నారు. మధురకు పోయి మంచి మంచి దుస్తులు తెచ్చుకున్నారు. ఎద్దులకు కట్టడానికి గంటలు, దూడలకు కట్టడానికి మువ్వలు, రకరకాల ఆట వస్తువులు, నృత్య గీతాలకు కావలసిన వాద్యాలు తెచ్చుకున్నారు. వృద్ధులు, యువకులు, బాలబాలికలు అందరూ అమితోత్సాహంతో ఆ పండుగ రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. జరుపవలసిన పూజలకు, చేయవలసిన దానాలకు కావలసిన సమస్తమును ఆచార్యుల వలన తెలుసుకుని సమకూరుస్తున్నాడు నందగోపుడు. అందరిలోనూ ఏదో నూతనోత్సాహం బయలుదేరింది. ఎవరో శత్రువును జయించి ఘన విజయమును సాధించిన జాతిలా పొంగుతున్నారు. వారి హృదయములలో నుండి భయము తుడిచిపెట్టబడినది. పులులను, సింహాలను కూడా ఉత్తచేతులతో పట్టి పాలార్చగల ధీరులలాగున్నారు ఆ యువకులు. పిరికిపడిన గొల్లలు కొందరు అయ్యన పక్షంలో చేరారు. వారు బృందావనంలోనే ఉండి ఇంద్రోత్సవం జరిపించుకోవడానికి నిశ్చయించుకున్నారు. గర్గాచార్యుడు, వారితో వచ్చిన శిష్యులు నందకిషోరుని వెంట గోవర్ధనగిరి పోవటానికే ఆయత్తపడుతున్నారు. ఇంద్రోత్సవంలో హోమాలు జరపడానికి అయ్యనకి బ్రాహ్మణుడు కావలసి వచ్చాడు. బ్రాహ్మణుని కొరకు మధుర పంపారు. అయ్యన పక్షం వారు చేసుకుంటున్న ప్రయత్నముల గురించి విన్నాడు నందుడు. తెలిసి తెలియనట్లు ఊరుకున్నాడు. వాళ్లకు ఇంద్రుడంటే భయం. వాళ్లకు తమకిష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం వాళ్లకుంది. వారి విషయము మనం పట్టించుకోనక్కర్లేదన్నాడు. ముఖ్యమైన యువతీ యువకులందరూ గోపోత్సవానికే బయలుదేరుతున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆనాడే గోవర్ధనగిరికి ప్రయాణం. సూర్యోదయానికి పూర్వమే గ్రామంలోని ప్రజలందరూ వారు వీరు అనే విచక్షణ లేకుండా అందరూ యమునకు పోయి స్నానాలు చేసి వచ్చారు. చక్కగా తలలు దువ్వుకొని గోపగోపికలందరూ ముస్తాబయ్యారు. ఉదయానునే దూడలను విడిచి గుమ్మపాలు త్రాగారు. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఊరి బయటకు చేరుకున్నారు. ప్రయాణం సాగించడానికి నందగోపుని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. ఆవులను, దూడలను, ఎడ్లను శుభ్రంగా కడిగారు. కొన్నిటికి మెడలో గంటలు కట్టారు. లేగదూడల కాళ్లకు మువ్వలు కట్టారు. అవి చెంగుచెంగునా గంతులు వేస్తుంటే, ఆ గజ్జెలు గలగలలాడుతుంటే అవి చప్పుడుకు బెదిరి మరింత గంతులు వేస్తున్నాయి. పాలిచ్చే ఆవుల మెడలో రంగురంగుల పూసల దండలు కట్టారు. వాని ముఖమునకు పసుపు కుంకుమలు పూసి అలంకరించారు. మరికొన్నిటికి ముఖములకు రంగురంగుల బుక్కాలు పూశారు. ఆబోతుల కొమ్ములకు వెండిరేకులు చుట్టారు. మెడలో గంటలు కట్టారు. రాధామాధవుల స్వారీ అయిన తర్వాత హస్తిలో క్రౌర్యము పోయింది. సాదుగొడ్డు అయిపోయింది. ఇప్పుడు హస్తి అంటే భయంతో ఎవరూ పారిపోరు. హస్తిని కూడా ముస్తాబు చేసి గోవర్ధనగిరి ప్రయాణానికి సన్నద్ధం చేశారు. గ్రామంలో గల బళ్లన్నింటినీ రంగురంగుల ఆకులతో
పసుపు, కుంకుమ, సున్నపు చుక్కలతో అలంకరించారు. ఆ బండ్లకు పూంచే ఎడ్లపై రంగు వస్త్రములు కప్పారు. మెడలో గంటలు కట్టారు. కొమ్ములకు పూసలు చుట్టారు. వెన్న మీగడలు, శాకపాకములు, ఆహార ధాన్యములు, పిండి వంటలు, చెంబులు, గిన్నెల లాంటి కావలసిన వస్తువులు, సరుకులు బండ్లలో నుంచుకొని రంగురంగుల క్రొత్త చీరలు కట్టుకొని ముసలి ముత్తైదువులందరూ బండ్లల్లో కూర్చున్నారు. పొగరు గిత్తలకు ముక్కులకు త్రాళ్లు వేసి ఆ త్రాళ్లు చేతిలో బిగించి పట్టి స్వారీ చేస్తున్నారు కొందరు ఉత్సాహవంతులైన యువకులు. పురుషులంతా చక్కగా తలపాగాలు చుట్టారు. రంగురంగుల కండువాలు మెడలో వేసుకున్నారు. దోవతులు కట్టి బిళ్లల మొలతాళ్లు బిగించారు. కాళ్లకు కిర్రు చెప్పులు తొడిగారు. చేతులతో చేపాటి కర్రలు పట్టుకున్నారు. చాలామంది బాలురు, యువకులు కృష్ణుని వెనక నడుస్తున్నారు. ఉత్సవం హడావిడి అంతా రాధదే. ఆమె గొప్పింటి కోడలు కాబోతుంది. యశోద తన కోడలికి మధుర నుండి ప్రత్యేకమైన దుస్తులు తెప్పించింది. బంగారు ఆభరణములు చేయించింది. క్రొత్త దుస్తులు ధరించి బంగారు వస్తువులతో అలంకరించుకొని సువర్ణ ఛాయతో మెరిసిపోతోంది రాధ. ఓహో, అదృష్టమంటే రాధదే అనుకున్నారు వాడలోని గోపకాంతలు. నా చిట్టితల్లిలో ఎంత అందం దాగుందో అనుకున్నది కపిల. పెద్దింటి కోడలని ఆమె అత్తప్రక్కన బండిలో కూర్చోలేదు. ఆడపిల్లలందరూ ఆమె నాయకత్వంలో నడుస్తున్నారు. ఆ అయ్య దుండగాలకి ఈ అమ్మ ధూర్తత్వానికి సరిపోయింది అని ముద్దుగా మూతి విరుచుకొని మురిసిపోయింది యశోద. పెద్ద పెద్ద ఆచార్యులతో వాదించి నెగ్గి తన మాట నిలుపుకున్నాడు తన కన్నయ్య అని పొంగిపోయిందామె. గర్వంతో ఉబ్బి తబ్బిబ్బయింది. కులానికి వన్న తెచ్చే కోడలు రాధ అనుకుంది. ఆ ఉత్సవానికి ముందు దారి తీస్తున్నాడు బలరాముడు. వెనకనున్న వాళ్లకి కూడా అతడి తల అందరి తలలకు పైన కనిపిస్తోంది. అంత ఎత్తైన విగ్రహం. సాధారణమైన ఆయుధాలు ఏవీ అతడికి నచ్చలేదు. పొలం దున్నే నాగలి అతని భుజాన పెట్టుకున్నాడు. తమ్ముడు తలపెట్టిన కార్యక్రమాలను దిగ్విజయంగా సాధించడమే అతని లక్ష్యము. ఇంద్రుడే కాదు, ఎవరొస్తారో రాని అనేంత ధీమాగా సైన్యాధ్యక్షుడిలాగా అడుగులు వేసుకుంటూ ఉత్సవానికి శిరోభాగంలో నడుస్తున్నాడు పెద్దన్న. ఆయన ప్రక్కనే ఉన్నాడు కృష్ణుడు. పచ్చని పీతాంబరం ధరించాడు. మెడలో పూలమాల, దండలకు మణికట్లకు పూలమాలలు కట్టుకున్నాడు. జరీ అంచు తలపాగా చుట్టుకొని నెమలిపించం పెట్టుకున్నాడు. మురళిని బొడ్డు దగ్గర దోపుకున్నాడు. స్నేహితులందరి దగ్గరికి పోయి పలుకరిస్తున్నాడు. ఆడపిల్లలతో పరిహాసాలు చేస్తున్నాడు. పెద్దవాళ్ల దగ్గరికి పోయి మందహాసంతో అభినందనలు తెలుపుతున్నాడు. ఆవులన్నింటి దగ్గరికి పోయి ప్రేమతో వీపు చరిచాడు. పెద్ద ఎడ్ల దగ్గరకు పోయి గంగడోలు దువ్వాడు. హస్తిని చేతితో నిమిరి పరామర్శించాడు. ఆ ఉత్సవంలో అతడు లేని చోటు లేదు. ఇందుగలడందు లేడనే సందేహము లేకుండా అన్ని చోట్లను తానే అయి తిరిగాడు. అతడు ఊరేగింపులో ఎక్కడ ఏ మూల ఏమి చేస్తున్నా అతని ప్రతిబింబము రాధ కనుబొమ్మల నుండి తప్పించుకోలేకపోతున్నది. ఆ ఉత్సవానికి నాయకుడు హలమును ధరించి ముందు నడుస్తున్న పెద్దన్న, అన్ని చోట్ల తానయ్యున్న కన్నయ్య, ఆ మహావాహినిలో గిత్తలపై స్వారీ చేస్తున్న యువకుల దగ్గర నుండి బండ్ల మీద కూర్చున్న ముదుసలుల వరకు ఎక్కడ చూసినా ఉత్సాహమే. దండయాత్రకు పోతున్న సైన్యంలాగున్నారు. భయం అనేది ఏ కొశానా లేదు. ఒక బండిలో ప్రయాణం చేస్తున్నారు సాందీపులు, గర్గాచార్యులు. వారి శిష్యులంతా ముందు వేదమంత్రాలు చెప్పుకుంటూ నడుస్తున్నారు. సాందీపుల వారు, గర్గా, ఏమిటయ్యా ఈ మార్పు? ప్రజలలో ఇంత ఉత్సాహం నేను ఎక్కడా చూడలేదోయి. ఆ బండిలో కూర్చున్న ముసలి అవ్వను చూడు, ఇంద్రునితో ఆమె యుద్ధం చేసేలా కనిపిస్తోంది అన్నారు. గర్గాచార్యుల వారు, సాందీప, మహాముని మాటలు మరోలా ఎలాగవుతాయి? ఇదంతా ఆ బాలగోపాలుని మహిమ. అన్ని చోట్ల తానై ప్రజలను ఉత్సాహపరుస్తున్నాడు. అతని భుజబలమునందు వారికి అమోఘమైన విశ్వాసము. ఎంతమంది రాక్షసులనో తాను ఒక్కడు ఎవరి సహాయము లేకుండా చంపాడు. అతనిలో బలానికి తగిన సాహసం ఉన్నది. ప్రజారక్షణ తన కర్తవ్యం అనుకుంటాడు. లేకపోతే కాళీయమడుగులో ఎవరు దూకుతారు? ఇక బుద్ధిబలము విషయము
మనకు తెలుసును కదా అన్నారు. సాందీపుల వారు, ఓహో గర్గా, ఏమయ్యా అతని ప్రజ్ఞ! యుద్ధ విద్యలో అతడికి ఎవరూ చెప్పనవసరం లేదు. ఊరికే మనము మెలకువలను అందిస్తే చాలు. అతడే వాటిని సాధించి ఇంకా మనకు తెలియని వాటిని చెబుతాడు. ఈ కర్మ సిద్ధాంతము, గుణత్రయ సిద్ధాంతము చిన్నప్పటి నుండి ప్రతిరోజు చెప్పుకుంటూనేయున్నాము. పాత బాటలలో గ్రుడ్డి ఎద్దుల వలె పోతున్నాము. అతడు చూడు, మనము చెప్పిన సిద్ధాంతములనే మనకు చెప్పి మనలను బాటలో నుండి బయటకు లాగాడు అన్నారు. గర్గాచార్యుల వారు, అందుకనే అతను అవతార పురుషుడనుకుంటున్నాము. అతడు చూపేది అసాధారణ ప్రజ్ఞ. పశువులను మేపడము తప్ప ఇతరమెరుగని అతడు ధర్మమును ఎంత నిశితముగా పరిశీలించి గ్రహిస్తాడో చూడు అన్నారు. సాందీపుల వారు, ఇతడు తప్పక మహాముని వాక్యం నిలబెట్టగలడు. కంసుని వంటి ఒక రాజును చంపటం అదొక గొప్ప విషయం కానే కాదు. ఆ పనిని ఏ మహావీరుడైనా చెయ్యవచ్చును. కాని నిద్రాణమై ఉన్న ఒక రాజ్యంలో ఆ రాజ్యపు ప్రజలలో ఉత్తేజం, ఉత్సాహం, ధైర్యం కలిగించి వారి చేత పురోగమనం చేయించటం సాధారణ విషయం కాదు. అలాంటి పని అవతార పురుషులకే సాధ్యం. ఈ గోపబాలుడే ఆ పని చేయగలడు. అతనికే అన్ని అర్హతలు ఉన్నాయి. ఇతరులెవరికీ అది సాధ్యం కాదు. మహాముని అనుగ్రహం వల్ల ఇతడితో మనకి అనుబంధం కలిగింది అన్నారు. అది మన పూర్వపుణ్యం అన్నాడు గర్గాచార్యుడు. మధ్యాహ్న సమయమయ్యేసరికి వారందరూ గోవర్ధనగిరి చేరుకున్నారు. బ్రహ్మాండమైన ఫలవృక్షాలతో నిండి ఉన్నది ఆ పర్వతము. చెట్ల క్రింద బండ్లు విప్పారు. ఎడ్లను, ఆవులను వాగుల దగ్గరికి తీసుకుని పోయి నీరు త్రాగించి విస్తారమైన పచ్చిక బయళ్లలో మేయడానికి విడిచిపెట్టారు. ఈలోగా స్త్రీలందరూ తమ తమ బండ్ల క్రింద మకాములు ఏర్పాటు చేశారు. ఇండ్ల వద్ద తయారు చేసుకుని తీసుకువచ్చిన భోజనాలు పురుషులకు పెట్టారు. తాము కూడా భుజించారు. పిండి వంటలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. కొంతసేపు అందరూ విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రమయ్యింది. ఆటలు పాటలు ప్రారంభమయ్యాయి. మురళి మ్రోగింది. గోపికలు నాట్యం చేశారు. ఉత్సాహవంతులందరూ పాల్గొన్నారు. నృత్యములో రాధ ఆనందం దివ్యపదంలోనున్నది. కొందరు గోపకులు గుర్రముల వలె సకిలించారు. మరికొందరు పులుల వలె గాండ్రుమన్నారు. మరికొందరు ఎద్దుల వలె రంకెలు పెట్టారు. కుక్కల వలె మొరిగారు. గాడిదల వలె ఓండ్రు పెట్టారు. ఎవరికి చేతనైన విద్యలు వారు ప్రదర్శించారు. మధురమైన కలలు కంటూ చెట్ల నీడలలో కొందరు, బండ్ల కింద కొందరు విశ్రమించారు. తెల్లవారుతోంది. పక్షులు కిలకిలారావములు చేస్తున్నాయి. గోపకులు గోపకాంతలు లేచి ఎవరి ఆవుల దగ్గరకు వారు పోయి దూడలను విడిచి పాలు పితికారు. ఆవులన్నింటినీ సెలయేటి నీళ్లలో శుభ్రముగా కడిగారు. నీరు త్రాగించారు. అన్నిటికీ మరల పసుపు కుంకుమలతో దివ్యంగా అలంకారాలు చేశారు. బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ పాడి పశువుల వద్దకు పోయి అప్పుడే పితికి నురగలు వస్తున్న గుమ్మపాలను కడుపు నిండా తాగారు. అడవులలోని పూలు తీసుకుని వచ్చి మాలలు గుచ్చి అలంకరించుకున్నారు. రంగురంగుల బుక్కాలు పూసుకున్నారు. మంచి మంచి దుస్తులు ధరించారు. గోవర్ధనగిరి శిఖరాన్ని ఎక్కడానికి బయలుదేరారు. గర్గాచార్యులు, సాందీపులు శిష్య సమేతంగా ముందే శిఖరాగ్రాన్ని చేరుకుని అక్కడ గిరిపూజ చేస్తున్నారు. గుమ్మపాలు త్రాగిన ఓపికతో, ఉత్సాహంతో కొండ ఎక్కుతున్నారు గోపకులు, గోపసుందరులు. వారి దృష్టిలో గోవర్ధనగిరి ఇప్పుడు ఒక కొండ కాదు, తమ ఉనికికి మనికికి కారణభూతుడైన భగవంతుడే. రండి, ఈ కొండనందరూ పూలతో పూజించండి అని గోపగోపికలనందరినీ ప్రోత్సహించాడు ఉత్సవకర్త కృష్ణుడు. ఈ శైలము కామరూపి, దుష్టులను శిక్షిస్తుంది. మనము చేసిన నివేదనలను అందుకొన్నది. మనపై దయ చూపింది. అందరూ నమస్కరించండి, శిఖరాగ్రముపై పూలు చల్లండి అని హెచ్చరించాడు కృష్ణుడు. స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు అందరూ శిఖరాగ్రము చేరుకున్నారు. స్త్రీలు చీరచెంగులతో
పూజా కుసుమాలు తెచ్చారు. పూజలు చేస్తున్న ఆచార్యుల వెనుక అందరూ నిలబడ్డారు. అందరికీ ముందుగా నిలబడ్డాడు నందుడు. ఆయన ప్రక్కనే నిలబడింది యశోద. కొండ ఎక్కడముతో అలసిపోయింది. ముఖము నుండి స్వేదబిందువులు రాలుతున్నాయి. తన చీర చెంగులో నుండి పూలు తీసి నందుని దోసిట్లో పోసింది. నందుడు భక్తితో శిఖరాగ్రముపై అర్పించాడు. ఆయన వెనుక యశోద కూడా అర్పించింది. గుప్పెడు పువ్వులు కృష్ణుని చేతిలో పోసింది రాధ. చిరునవ్వుతో పూలనందుకొని సగము పూలను శిఖరాగ్రానికి అర్పించాడు. రాధ కొన్ని పూలను గిరిశిఖరానికి అర్పించి మరికొన్ని ఎవరూ చూడలేదనుకుంటూ కృష్ణుని పాదాలపై పోసింది. అది గమనించిన కృష్ణుడు తన చేతిలోని పూలను రాధ శిరముపై పోశాడు. నంద యశోదలు మరికొన్ని పూలు వారిద్దరి శిరములపై పోశారు. అందరూ కిలకిలా నవ్వుకున్నారు. గర్గాచార్యులు కర్పూరము వెలిగించి హారతి ఇచ్చారు. అందరూ ఆ నీరాజన జ్యోతిని దివ్యోత్సాహంతో చూస్తున్నారు. మధురానగరం నుండి వచ్చిన 4 స్నేహితులను వెంటబెట్టుకొని ఆడంబరంగా సైనిక దుస్తులను ఆయుధములను ధరించి అయ్యన కొండ ఎక్కి వస్తున్నాడు. అతడిని దూరం నుండి చూచాడు వృషభానుడు. అతడు ఏదో అలజడి కలగజేయబోతున్నాడని భయపడి బలరాముని ప్రక్కకు పిలిచి రహస్యంగా చెప్పాడు. ఉగ్రుడయ్యాడు బలరాముడు. గోపయువకులలో సంచలనము బయలుదేరింది. అయ్యన రావటం గోపకాంతలు చూచారు. అతని వెనుక సైనికుని దుస్తులలో ఉన్న జనాన్ని చూచి భయపడ్డారు. అతడు రాధ కొరకు వస్తున్నాడని అందరూ గ్రహించారు. అయ్యన అతని స్నేహితులు రావడం కృష్ణుడు చూచాడు. చిరునవ్వు నవ్వాడు. వృషభానుని కలవరపాటును గమనించాడు. ఉద్ధవా, నీవు వృషభానుడు వెళ్లి అయ్యనకి అతని స్నేహితులకు స్వాగతం చెప్పి తీసుకుని రండి అన్నాడు. తన దగ్గరికి వస్తున్న వృషభానుని వైపు చాలా కోపంగా చూస్తున్నాడు అయ్యన. కాని ప్రక్కనున్న ఉద్ధవుని చూచి జంకుతున్నాడు. వృషభానుడు, అయ్యనా, నీవు కూడా గోపోత్సవంలో కలుస్తావా? రా అన్నాడు. ఉద్ధవుడు, అయ్యనా, రావోయి, ఇప్పుడే పూజ పూర్తయింది. హారతి ఇచ్చారు. తీర్థప్రసాదములు తీసుకొందువుగానిరా అన్నాడు. అయ్యన్నా, నేను మీ తీర్థప్రసాదముల కోసము రాలేదు. నాతో పెండ్లికై ప్రదానం జరుపుకున్న నా భార్యను నా భుజబలము చూపించి తీసుకొని పోవడానికి వచ్చాను అన్నాడు. ఉద్ధవుడు, భుజబలాలు చూపుకోవడానికి ఇది తరుణం కాదు. అవన్నీ తరువాత చూచుకుందాం. ముందు తీర్థప్రసాదములు పుచ్చుకో అన్నాడు. అయ్యనా, ఇష్టము వచ్చినట్లు మాట్లాడకు. నా మాటకు ఎదురు చెప్పగల పురుషుడెవరో బయటకు రమ్మను. అయ్యనా, ఇది పూజా సమయం. ఇప్పుడు ఇక్కడ నీవు అల్లరి చేస్తే మా పెద్దన్నకి కోపం వస్తుంది. అనవసరంగా గందరగోళం చెయ్యకు. ఇష్టముంటే బుద్ధిమంతుడిలా వచ్చి ప్రసాదం పుచ్చుకో, లేదా నీ దారిన నువ్వు వెళ్ళిపో. ఏమిటి బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసునా? కంసరాజు సేనలో శతపతిని. ఏమిటి ఉద్ధవా, ఏమిటి గొడవ అంటూ బలరాముడు నాగలి భుజాన పెట్టుకుని అటు వచ్చాడు. ఆ మహోగ్ర రూపం చూసిన అయ్యన స్నేహితులు అతనిని వెనకకు గుంజారు. అయ్యన కూడా జంకాడు. సరే, పోతున్నాను. కంసరాజుతో చెప్పి మీ పొగరు అనుస్తాను అంటూ అరుస్తూ వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయారు. గిరిశిఖరము మీద పూజ పూర్తయినది. అందరూ హారతిని కండ్లకద్దుకున్నారు. గర్గాచార్యుని శిష్యులు పంచిపెట్టిన ప్రసాదములు భక్తితో అందుకొని కండ్లకు అద్దుకొని ఆరగించారు. అందరూ కొండ దిగారు. గిరి ప్రదక్షిణ చెయ్యాలి. చాలా దూరం నడవాలి. అందరికీ సాధ్యం కాదు. అందువలన పెద్దవాళ్లందరూ బండ్లు ఎక్కారు. ఆచార్యులు, వారి శిష్యులు, ఇతర బ్రాహ్మణులు వేదోక్త స్వస్తివాచకములు చెబుతూ ముందుకు నడుస్తున్నారు. గుర్రములను మించిన వేగము, ఏనుగులను మించిన బలముగల గిత్తలను పూంచికట్టిన బండ్లలో నంద యశోదలు, నడువలేని ఇతరులు కూర్చున్నారు. కృష్ణ బలరాములు, వారి వెనక గోపయువకులు నడుస్తున్నారు. రాధా, లలిత ఇతర గోపికల బృందానికి నాయకులు. కొందరు వనితలు బండ్లలో కూర్చుని పాటలు పాడుతున్నారు.
గోపికా బృందం కృష్ణలీలలు గానం చేస్తున్నారు. అందరూ గిరి ప్రదక్షిణం చేశారు. అదే రీతిగా రోజురోజుకి క్రొత్త క్రొత్త పాటలతో, ఆటలతో, వినోదాలతో ఉత్సవం 7 రోజులు సాగింది. ఎలాంటి విచారం ఎరుగకుండా 7 రోజులు 7 క్షణాలలా గడిపారు ఆ బృందావన గోపాల బృందం. తమకు గల పాలు, వెన్న, మీగడలను అందరూ పంచిపెట్టుకున్నారు. శాకపాకములను విరివిగా ఒకరికొకరు అందించుకున్నారు. అందరూ ఆనంద డోలికలలో ఊగులాడారు. ఆఖరు రోజు ఉత్సవం కూడా పూర్తి అయింది. అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. బాలగోపాలుని లీలలను కీర్తిస్తున్నారు. నృత్యగాన వినోదాలు పూర్తయ్యాయి. ఆకాశములో నక్షత్రములు వెలుగుతున్నాయి. మందమారుతము వీస్తోంది. ఆడి పాడి అలసిపోయిన గోపికలందరూ నిద్రపోయారు. ఏటా జరిగే ఇంద్రయజ్ఞము ఆగిపోయి గోపోత్సవము విజయవంతంగా పూర్తి అవడం ఇంద్రుడు సహించలేకపోయాడు. అతనికి చాలా కోపం వచ్చింది. పొగరెక్కిన గోపకులకు తన శక్తిని చూపాలనుకున్నాడు. సంవర్తకాది మేఘములను పిలిచాడు. మేఘములారా, ఈ గొల్లవాళ్లు పెరుగులు, నేతులు త్రాగి క్రొవ్వెక్కి నన్ను మరచిపోయారు. ప్రతి ఏటా చేసే ఇంద్రయజ్ఞము మానేశారు. ఆ కొండను పూజించారు. కృష్ణుని ప్రేరణ వల్ల వాళ్ళు ఒళ్ళు మరిచారు. మీరు ఉరుములు మెరుపులతో వెళ్లి వాళ్ల కళ్ళు తెరిపించండి. మీ వెనక నేను వస్తాను. ఆ కృష్ణుడు ఏమి చేస్తాడో, వారిని ఎలా కాపాడుతాడో చూస్తాను అని విజృంభించాడు. గోప కుటుంబములన్నీ బండ్ల కింద పరుండి నిద్రపోతున్నాయి. అర్ధరాత్రి దాటింది. గోవర్ధనగిరిపై గల ప్రశాంత వాతావరణం క్రమేపీ మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. గాలి చల్లబడింది. చలిగాలి కొంచెం జోరుగా వీస్తుంది. అందరూ చలికి నిద్రపట్టక లేచిపోయారు. ఆకాశంలో మెరుపులు బయలుదేరాయి. ఆవుదూడలు అంబారావములు చేస్తున్నాయి. ఆకాశం క్రమేపీ మూసుకుపోతోంది. అంతా అంధకార బంధురమవుతోంది. గోపకులందరి హృదయాలు భయముతో, బరువుతో నిండిపోయాయి. వర్షాలకు అధిపతి ఇంద్రుడు. తాము ఇంద్రుని అర్చించలేదు. అందుచేత ఆయన కోపగించాడు. తమను శిక్షించడానికి పూనుకున్నాడు. గొల్లపుడతడు కృష్ణుని తొందరపాటు వలన, అతని దుస్సలహాల వలన తాము ఇంద్రుని కోపానికి గురయ్యారు. ఇంద్రుని పూజించడానికి బదులు అంత సొమ్ము ఖర్చు చేసి పశువులకు, చెట్లకు, కొండలకు పూజ చేశారు. ముందుగానే చెప్పాడు కృష్ణుడు. అతని తప్పులేదు. ఇంద్రునికి కోపం వస్తే ఆ కోపాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం మన ధర్మం అన్నాడు. అతను చెప్పిన మాటలు అప్పుడు ఆహ్లాదంగానే ఉన్నాయి. ఉత్సాహంగానే ఉత్సవంలో పాల్గొన్నారు. ఇప్పటికి 7 రోజుల నుండి బాలకృష్ణుని లీలలు గానం చేస్తున్నారు. అతడు భగవంతుడేనని పొగుడుతున్నారు. అతడు గోకులంలో పుట్టడం తమ అదృష్టమన్నారు. అతడే తమ ఆరాధ్య దైవమన్నారు. ఇప్పుడు మబ్బులు కమ్మి వర్షపు సూచనలు కనిపించడంతో వారి ఉత్సాహం సడలిపోయింది. ధైర్యం జారిపోయింది. కృష్ణునియందు, అతని మాటలయందు విశ్వాసమే పోయింది. అతడు చెప్పిన మాటలన్నీ గొల్లపుడతని దుస్సలహాలైపోయాయి. అల్పమానవుల విశ్వాసాలు అంతలో అనేక విధాల పరివర్తన పొందుతాయి. స్వార్థపరత్వము వారికి అనుక్షణం ఎడబాయని జీవిత విధానం. దానికి అడ్డురానంతసేపు ఇతరులలోని మంచిని మెచ్చుకోవడానికి వెనుదీయరు. తమ స్వార్థానికి అడ్డు వస్తే దేనిని అంగీకరించరు. బృందావన యాదవులు సామాన్య మానవ లక్షణాలకు అతీతులు కారు కదా.